ఈ మాట, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా. గుడ్. ఈరోజు మన సందేశం పేరు యేసుక్రీస్తు. చెప్పండి, జీసస్ క్రైస్ట్. ఆ ఫస్ట్ వర్డ్ ఈ యూదా తన ప్రారంభం యేసుక్రీస్తుతో స్టార్ట్ చేస్తున్నాడు. చాలామంది పత్రికలు రాసినారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ పత్రిక ప్రారంభించారు. యూదా మాత్రం ప్రారంభం యేసుక్రీస్తు అనే పదాన్ని, ఆ మాటని వర్ణిస్తూ వచ్చాడు. ఈరోజు మన సబ్జెక్టు, ఈ వర్తమానం పేరు యేసుక్రీస్తు, ఇన్ ఇంగ్లీష్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించి పూర్తి వివరాలన్నీ కూడా మీకు తెలియచేయాలని ఈరోజు నేను ఆశపడుతూ ఉన్నాను. మీలో చాలామంది ప్రభుని, యేసుక్రీస్తు ప్రభుని నమ్మారు, విశ్వసించారు, మారు మనసు పొందారు, రక్షించబడిన గుంపులో చేర్చబడి సంఘ సహవాసంగా కొనసాగించబడుతున్నారు. ఇంకా మీ బంధువుల్లో లేదా మీ స్నేహితుల్లో, మీ కొలీగ్స్లో, మీ తోటి వారిలో చాలామంది మీరున్న వీధిలో ప్రభు మార్గాల్లోకి రాలేని వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క దైవత్వం చాలామందికి తెలియక ఇంకా యేసుక్రీస్తు ప్రభుని గురించి అనేకులు అనేక విధాలుగా అభిప్రాయపడతా ఉన్నారు. ఈరోజు ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్చుకుంటున్న మన వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తుని గురించిన పరిపూర్ణ ఉద్దేశాలు, సర్వ సంపూర్ణత మనం తెలుసుకోగలిగితే ఆ మాటలు మనం ఉంటున్న సమాజానికి తెలియపరచగలిగితే వారు కూడా యేసుక్రీస్తు ప్రభు మార్గంలోకి రావటానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు స్వయాన ఆ యూదా ప్రజలు, లేకపోతే తన తమ్ముళ్ళు, ఇందాక మనం నేర్చుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుకి 4 సహోదరులు ఉన్నారు. అందులో ఒక్క యూదా మాత్రమే అంగీకరించి నిజంగా ఒక బలమైన ఉన్నత ఉద్దేశాన్ని పత్రిక రాసినాడు. ఒకప్పుడు నమ్మలేదు, తర్వాత నమ్మేటట్లుగా చేశాడు. మీలో కూడా చాలామంది ఒకప్పుడు ప్రభువుని నమ్మని వారే. మీకు ఆయన దైవత్వం, ఆయన యొక్క శక్తి అర్థమైంది కనుకనే ప్రభు మార్గంలోకి వచ్చాం. అయితే ఇంకా సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆల్మోస్ట్ మీలో ఒక 50% ప్రభువుని గురించి తెలిసి ఉండొచ్చు. ఒకవేళ 70% మీకు తెలిసి ఉండొచ్చు. ఒకవేళ 80% మీకు తెలుసున్న కొన్ని రకాల ప్రశ్నలు ఇంకా చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కావచ్చు, అన్యజనుల మధ్యలో కావచ్చు, సమాజంలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి కొన్నిసార్లు సరైన సమాధానం చెప్పలేక కొన్నిసార్లు అలాగ క్వశ్చన్ మార్క్గా చాలామంది నిలిచిపోతూ ఉన్నారు. అందుకని పరిపూర్ణమైన ఉద్దేశాన్ని మీకు అందించాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతూ ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ఈ మాటలు మీ అందరితో దేవుడు సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. యేసు అనే మాటకి అర్థం ఏమిటంటే రక్షకుడు. క్రీస్తు అనే మాటకి అర్థం ఏమిటంటే అభిషిక్తుడు. గుడ్. యేసు అనే మాటకి అర్థం ఏమిటంటే రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. రక్షకుడైన అభిషిక్తుడు యేసుక్రీస్తు అనే పదానికి అర్థం, సరైన నిర్వచనం. ప్రియులారా, ఈ యొక్క సందర్భమందు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. నేనైతే ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా ఆయన మాటల్లో ఉన్న సారాంశాన్ని మనందరికీ కూడా సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. చాలామంది అడుగుతారు, యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుకి చరిత్ర ఉందా? ఆధారాలు ఏమైనా ఉన్నారా? ఇలాగా ప్రశ్నిస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభుని. ఇంకా కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు అంటే అమెరికా వాళ్ళ దేవుడని కొంతమంది అభిప్రాయం. యేసుక్రీస్తు అంటే ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడని కొంతమంది అభిప్రాయం.
ఇలాగ రకరకాల అభిప్రాయాలతో చాలామంది లోకంలో ప్రజలు ఉంటూ ఉన్నారు. కొంతమంది అసలు దేవుడే లేడు అనే నాస్తికులు కొందరు, దేవుడు ఉన్నాడు కానీ అందరి దేవుళ్ళో యేసు ప్రభు కూడా ఒక్కడు అని నమ్మేవాళ్ళు కొంతమంది. ఇలాగ రకరకాల పరిస్థితుల మధ్యలో చాలామంది ఉండిపోయారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని గురించిన చరిత్ర, పరిపూర్ణమైన ఉద్దేశం నా తండ్రి మనందరికీ సూటిగా తేటగా బోధించునుగాక. గట్టిగా చెప్తారు ఒకసారి ఆమేనని. ప్రపంచానికి క్యాలెండర్ ఒకటి అందించాలని రోమా స్కాలర్ ఒక ఆయన ఆలోచించి ప్రపంచానికి ఒక క్యాలెండర్ అందించాలి, ప్రజలు ఆ డేట్స్ కానివ్వండి, రోజులు కానివ్వండి, ఆ సంవత్సరాలు కానివ్వండి, నిర్ణయాలు తెలుసుకోవటం కొరకు ప్రపంచానికి అందించాలని ఆశపడ్డారు ఒక రోమా స్కాలర్. ఆలోచించి ప్రయత్నించి 3 వ్యక్తుల్ని ఏదైనా ఆధారంగా తీసుకుని ఈ క్యాలెండర్ అందిస్తే బాగుంటుంది. చరిత్ర చెప్తున్నాను మీకు. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఏమైనా చరిత్ర ఉందా అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. నిన్నగాక మొన్న వచ్చాడండి దేవుడు అనేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు సరైన సమాధానం ఇవ్వటం కొరకే ఈ సందర్భం మీకు ముందు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఇలా అనుకున్నాడు, ప్రపంచానికి ఒక క్యాలెండర్ అందించాలని ఆలోచించి 3 వ్యక్తుల్ని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ 3 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్, ఒంటి చేత్తో సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి. ఒక్కసారి సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రమా నీవు కూడా భూమై ఉంటే నేను నిన్ను కూడా ఏలేవాడిని అన్నంతగా ఒంటి చేత్తో రాజ్యాన్ని ఏలిన అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తిని తీసుకున్నాడు. రెండవ వ్యక్తి ఇలా రాయబడింది ఆయన పేరు జూలియస్ సీజర్. జూలియస్ సీజర్ అనే వ్యక్తిని కూడా తీసుకున్నాడు ఈ స్కాలర్. మూడవ వ్యక్తి యేసుక్రీస్తు. తన మనసులోనికి, తన ఆలోచనలోకి వీళ్ళ 3 వ్యక్తులు వచ్చారు. అవును కదా, మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళ చేత ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటాం. అలాగే ఈ స్కాలర్ ఆలోచించి ఈ 3 వ్యక్తుల్ని కూడా నిర్ణయించుకున్నాడు. చెప్తారా ఒకసారి? అలెగ్జాండర్ ద గ్రేట్, జూలియస్ సీజర్, జీసస్ క్రైస్ట్, 3 నిర్ణయించుకున్నాడు. అయితే తన ఆలోచించాడు, ఒక వ్యక్తిని మనం ఆ వ్యక్తి ద్వారా ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిద్దామని నిర్ణయం తీసుకున్నాడు ఆ స్కాలర్. ఆ రోమా సామ్రాజ్యం అంటేనే చాలా భయంకరమైన పరిస్థితి. ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకున్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తిని గురించి ఆలోచించాడు. ఆయన రక్తాన్ని ఒలికించాడు, ఎంతో ప్రాణ నష్టాన్ని కలుగు చేశాడు. జూలియస్ సీజర్ కూడా అలాగే చేశాడు, ఎంతోమంది ప్రాణాలని తీశారు. వీళ్ళిద్దరూ రక్తాన్ని ఒలికించారు, అనేకుల్ని చంపేశారు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే బాగుండదు అని ఆలోచించి అన్వేషించి యేసుక్రీస్తు ప్రభుని నిర్ణయం తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా క్యాలెండర్ నిర్ణయిద్దామని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం, గొప్పతనం ఏమిటి అనంటే, వీళ్ళిద్దరూ అలెగ్జాండర్ ద గ్రేట్ కావచ్చు, జూలియస్ సీజర్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అనేకుల రక్తాన్ని ఒలికించారు, అనేకుల్ని చంపారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అనేకుల కొరకు ప్రాణాన్ని పెట్టాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో అనేకుల కొరకు చనిపోయాడు, అనేకుల కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు. నిజంగా యేసు ప్రభు ద్వారా క్యాలెండర్ ప్రారంభించబడుతుంది. ఇంతకన్నా చరిత్ర నీకేం కావాలి? చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. చాలామంది అడుగుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఇదై ఉండాలి. ఈరోజు క్యాలెండర్ వచ్చిందంటే దానికి కారకుడు యేసుక్రీస్తు ప్రభు. ఇంతకన్నా చరిత్ర ఏం కావాలి? సో నేను ఇంకా ఎప్పుడు క్రిస్మస్ సీజన్లో చెప్తా ఉంటాను, చరిత్ర చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు గురించి చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక మెడికల్ కాలేజీలో ఒక దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తూ క్రిస్మస్ సందేశాన్ని చెప్తూ మనం అందరం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, యేసుక్రీస్తు
అందరికీ ప్రభు. ఒకసారి చదువుదాం ఆ మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 10:36. అపోస్తుల కార్యములు 10:36 ఆ మాట వర్ణిస్తున్నారట. అపోస్తుల కార్యాల గ్రంథం 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒకసారి అందరూ సంఘం అంతా చెప్దాం ఒకసారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొంచెం గట్టిగా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఓకే, ఆ మాట చెప్పారంట ఆ దైవజనుడు. యేసుక్రీస్తు అందరికి దేవుడు, అందరికీ ప్రభువు, అందరి కొరకు వచ్చాడు ఆయన. నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడం కొరకు వచ్చిన మనుష్య కుమారుడు ఆయన. పరలోకం నుంచి మన కొరకే పంపబడిన ఏకైక దేవుడు అని యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన చెప్తా ఉంటుంటే అనేకులు వింటా ఉన్నారు. అందులో ఒక మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్ కావచ్చు, లేకపోతే ఆ కాలేజీలో పిల్లలకి పాఠాలు చెప్తున్న లెక్చరర్ గారు పాఠాలు చెప్తూ వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళు విన్నారు. ఆయన విన్న తర్వాత ఆయన ఇలా అంటున్నాడు, వాక్యం అంతా అయిపోయింది, మీరు చెప్పిన అన్ని మాటలు బాగున్నాయండి, అంత బాగా నచ్చింది, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటారేటి? క్రిస్మస్ అనేది ఎవరి పండుగ? మీరైతే చెప్తారు కదా, ఎవరి పండుగ? క్రైస్తవుల పండుగ, కానీ మీరు అందరికీ దేవుడు అంటారేటండి అని అన్నారట. అంటే వెంటనే ఆయన చెప్పారట, లేదయ్యా, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. కొన్ని పండుగలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోయాయి, కానీ క్రిస్మస్ అనేది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన, అందరికీ కలిగే సువార్త. ఇది అందరి కొరకు వచ్చాడు ప్రభు అని చెప్తే కుదరదు, అది క్రైస్తవుల పండుగ, మాకు కాదు అన్నాడట ఆయన. వెంటనే ఆయన ఇలా ప్రశ్నిస్తూ మాట్లాడారట, సార్, మీరు ఇక్కడి నుంచి నన్ను అక్కడ వరకు తీసుకెళ్తే మీకేం చెప్తాను? థ్యాంక్స్ చెప్తాను. మీ పెన్ను ఒకసారి ఇవ్వండి అన్నారు, ఇచ్చారనుకో, ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారు. మీరు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఎందుకు చెప్తాను? అసలు యేసు ప్రభు పేరే అసలు ఎత్తను నేను, అసలు ఎందుకు చెప్తాను నేను? కుదరదు, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా? ఈ రోజున నీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇంతకన్నా యేసుక్రీస్తు ప్రభుకి చరిత్ర ఏం కావాలి? ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? బైబిల్లోంచి ఈరోజు కొన్ని ఈ ఇంట్రడక్షన్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి రుజువులు ఏమన్నా ఉన్నాయా? ఒక 4 రుజువులు చెప్తాను ఇంట్రడక్షన్లో, ఆ తర్వాత సబ్జెక్ట్ చెప్తాను. దేవుడికి స్తోత్రం. చిన్న ప్రాణం జారిపోయినట్టుంది, ఒకసారి హల్లెలూయా చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, యేసు ప్రభు దేవుడని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? ఆధారాలు ఏమిటి అని అంటే 4 ఆధారాలు చెప్తా. దేవుడు అనే ఒక వ్యక్తికి మనం దండం పెట్టాలంటే ఆ వ్యక్తిలో ఈ 4 లక్షణాలు ఉండాలి. లేకపోతే నువ్వు దండం పెట్టాల్సిన పని లేదు, కొబ్బరికాయ కొట్టాల్సిన పని లేదు, దేవుడికి స్తోత్రం ఏసు రక్తమే గుంజలు తీయాల్సిన పని అసకన్నా లేదు. దేవుడు అనే ఒక వ్యక్తికి దండం పెట్టాలంటే ఆ వ్యక్తికి 4 క్వాలిటీస్ ఉండాలి, కనీసం 4 ఉండాలి. ఫస్ట్, నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్య భాగం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసి పని వారమై ఉన్నాము. చాలు. ఫస్ట్ 1, సృష్టికర్త అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్క వాళ్ళకి చెప్పండి, సృష్టికర్త. యేసుక్రీస్తు ఎవరు అంటే సృష్టికర్త.
యేసుక్రీస్తు నందు సృష్టించబడి ఆయన చేతి పనివారమై ఉన్నాము. ఒక వ్యక్తి ఒక దేవుణ్ణి మనం కొలవాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి సృష్టికర్త అయి ఉండాలి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి రుజువులేమిటి? ఆయన సృష్టికర్త. యేసుక్రీస్తు నందు మనం సృష్టించబడ్డాం. ఇంతకన్నా రుజువు ఏం కావాలి చెప్పండి? దేవుడు తన నోటి మాట చెప్పున సమస్తము కలుగునుగాక అని చెప్పారు. కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వం, మానవాళి సమస్తాన్ని దేవుడు కలుగు చేశాడు. నేల మంటిని తీసుకుని నరుని నిర్మించి వాని నాస్కారందులో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. దేవుడు అంటే సృష్టికర్త. యేసుక్రీస్తునందు మనమందరం సృష్టించబడ్డాం కాబట్టి ఆయన దేవుడు. ఈరోజు చాలామందికి రకరకాల వాదోపవాదనలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటారు, నువ్వు ఎలా పుట్టావో తెలుసా? వాళ్ళు తుమ్మితే నువ్వు పుట్టావు అంట. తుమ్మితే ఎవడైనా పుడతాడండి? ఒకసారి తుమ్మండి మాస్టర్ గారు. ఆ తుమ్మితే ఎవడైనా పుడతాడా? అరికాల నుంచి వచ్చాడా? ఏంటి అది అసలు? ఇంకా నేను చెవులోంచి వచ్చాడు అనలేదు. ప్రజలు కోతులోంచి వచ్చాడని ఒకడు. ఇప్పుడు కోతి దేవుడా అని పిలవాలి మనం. ఎఫీసీలోకి వెళ్తే పౌలు గారు తెలియబడని దేవుడు, ఆ దేవుడి పేరేం చెప్పండి? తెలియబడని దేవుడు అలాగే పూజిస్తూ ఉన్నారు ప్రజలు. తెలియబడని దేవుడినే పూజిస్తారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి రండి. ఓకే, దేవుడికి స్తోత్రం. సృష్టికర్త ఆయన. భూమి ఆకాశాలను సృష్టించింది దేవుడు. దేవుడు లేకుండా ఏమీ కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఈరోజు మనిషిని ఎవరు సృష్టించారు? సృష్టికర్త. యేసుక్రీస్తునందు మనం సృష్టించబడి ఆయన చేతి పని అయి ఉన్నాం. ఈరోజు మీరు ఆలోచించండి, ఈ మాటలు మీరు అన్వేషించుకోండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి రుజువు ఆయన సృష్టించాడు. ఆయన సృష్టించకుండా మనం కలగలేదు. ఒక పెన్ను ఉందంటే దాన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు కదా. నీ చేతిలో ఉన్న ఒక బుక్ ఉందంటే దాన్ని ప్రింట్ చేసిన వాడు ఉన్నాడు కదా. నువ్వు కూర్చున్న మ్యాట్ ఉందంటే దాన్ని తయారు చేసిన వాడు ఒకడు ఉన్నాడు కదా. ఒక స్కూల్ ఉందంటే దానికి మాస్టర్ గారు ఉన్నారు కదా. ఒక కాలేజ్ ఉందంటే దానికి ప్రిన్సిపాల్ ఉన్నాడు, లెక్చరర్ ఉన్నాడు. ఒక బస్సు ఉందంటే డ్రైవర్ ఉన్నాడు. ఫ్లైట్ ఉన్నారంటే దాన్ని ఆపరేట్ చేసే ఆయన ఉన్నాడు, పైలట్ ఉన్నాడు కదా. మరి నువ్వు ఉన్నావంటే నువ్వు ఎలా వచ్చావు అసలు? దేవుడు లేకుండా మనిషి లేడు. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. నాస్తికులు కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మనిషి కోతిలోంచి వచ్చాడనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన డార్విన్ చివరికి ప్రభుని ఒప్పుకున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుడు అని యేసుక్రీస్తు ప్రభుని మనం నమ్మాలంటే ఆయన సృష్టికర్త. అందుకే నరుని నిర్మించేటప్పుడు మన పోలిక చొప్పున, మన స్వరూపమందు. ఈరోజు ఆలోచించండి, అన్వేషించండి. మన ప్రభువు నిజంగానే సృష్టికర్త. గట్టిగా ఆమేన్ చెప్తారు ఒకసారి. సత్యం ఎప్పుడూ మారదండి. యేసయ్య అన్నారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు వెళ్ళరు. చదవండి అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి చేరుకోలేరు. ఆయన లేకుండా మనం వెళ్ళలేం. కనుక
ఆయన మార్గాన్ని ఈ లోకంలో చూపించారు ప్రభు. మనలందరినీ ఆయన పోలికతో చేశాడు, ఆయన రూపాన్ని మనకిచ్చాడు. కాబట్టి సృష్టికర్త ఆయన. సత్యం ఎప్పుడూ మారదండి. కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడండి అంటే వాళ్ళు ఏమంటారంటే, మీకు ఎగురంటే ఇష్టం అండి, మీకు పులుసు అంటే ఇష్టం, మీకు ఎగురంటే ఇష్టం అండి, నాకు పులుసు అంటే ఇష్టం అండి, లేకపోతే మీకు ఫ్రై అంటే ఇష్టం అండి, లేకపోతే ఇంకోటి అంటే ఇష్టం అండి. నేను అంటాను, ఒకవేళ ఇష్టాలు అలా ఉండొచ్చేమో కానీ దేవుడు మాత్రం మారడు. 2 రెళ్ళు చల్లపెల్లి వెళ్ళినా 2 రెళ్ళు 4, అమలాపురంలో కూడా 4, గోపవరంలో కూడా 4, ముంగండి వెళ్ళినా 4. ఎక్కడ మారదు, సత్యం ఎప్పుడూ మారదు. అందుకని దేవుడు అని దండం పెట్టాలంటే ఆయన మనల్ని సృష్టించిన వాడై ఉండాలి. దేవాది దేవుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన చేతి పని అయిన మనల్ని సృష్టించాడు. గుడ్. ఇక రెండో మాటలకు వెళ్తాను. సెకండ్ వన్, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఆధారాలు ఏంటి అంటే పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఓకే, దేవుడు అనే ఒక వ్యక్తిని మనం కొలవాలంటే ఆయన పరిశుద్ధుడు. నిజంగానే యేసుక్రీస్తు ప్రభు జన్మ చూడండి ఒకసారి, ఎంత పవిత్రమైన జన్మ అండి యేసయ్య జన్మ. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు అని సవాల్ చేశాడు ప్రభు. ఆయన పరిశుద్ధుడు, ఆ జన్మ బ్రహ్మచారి. దేవుడు అని దండం పెట్టడానికి ఆయన ఒక్కడే అర్హుడు. కాబట్టి ఆయన నిజంగా పూజార్హుడు, పరిశుద్ధుడు. నిజంగా దేవుడు అంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలండి. చాలా బాధను కలిగించే కొన్ని సంఘటనలు నేను వింటూ ఉంటాను. వాళ్ళే చెప్తారు, విమర్శ కాదు కానీ వాళ్ళే చెప్తూ ఉంటారు, కథలుగా చెప్తూ ఉంటారండి. మీకు తెలుసండి, వాళ్ళు చెప్పే కథలు వింటూ ఉంటుంటే అసలు ఏంటి దేవుడు అనే వ్యక్తికి ఇలాంటి క్వాలిటీస్ ఏంటి అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అంటే పరిశుద్ధుడు అంతే. నేను పరిశుద్ధుడును అన్నాడు ప్రభు. ఎక్కడ పాపం లేని గొప్ప దేవుడు ఆయన. వాళ్ళు ఏమంటూ మాట్లాడుతూ ఉంటారంటే కొన్నిసార్లు డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మీకు తెలుసండి అని మాట్లాడి వాళ్ళు ఏమంటారంటే భార్యాభర్తలు మాట్లాడుకుంటూ దేవుడిని మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇదిగో తల దగ్గర ఒక ఆవిడ ఉంది, మరేంటో తెలుసా, కాలు దగ్గర కూడా మరి అది. నేను అంటలేదు, వాళ్ళే అంటారు. దేవుడికి భార్యలు ఉండటం ఏంటండి బాబా? పరిశుద్ధుడు అంతే. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా చెప్పు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. దేవుడు అంటే పరిశుద్ధుడు అంతే. యేసు నామములో మీకు ఆ మంచి మనస్సాక్షి అనుగ్రహించునుగాక. గుడ్. 3, సర్వశక్తి గలవాడు, సర్వశక్తి కలిగిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20, ఆదికాండం 17:1. నేను సర్వశక్తి గల దేవుడును, మీలో కార్యసిద్ధి చొప్పున కలుగు చేటుకు, అడిగిన వాటి కంటేను ఊహించుట కంటేను అత్యధికంగా చేటుకు శక్తి గల దేవుడు. ఎఫెసీ 3:20, ఆదికాండం 17:1. దేవుడు అంటే ఖచ్చితంగా సర్వశక్తి కలిగిన వాడు.
ఆయన శక్తి ఉన్నతమై ఉండాలి. ఇది చేయగలను, ఇది చేయలేను అనేటట్టు ఉండకూడదు. దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? సముద్రం మీద నడిచాడండి ఆయన. స్తోత్రం, గట్టిగా ఆమేన్. ఆ మధ్యకాలంలో ఒక మేబీ 10 years బ్యాక్ బొంబాయిలో ఒక ఆయన దేవుడులాగా, ఇప్పుడు ఎవరు దేవుడులాగా అంటే వస్త్రం ఉంటే అలాంటి వస్త్రం ధరించుకుని నేను దేవుడిని అంటున్నారు. బొంబాయిలో ఒక ఆయన అలాగే యేసు ప్రభు నీటి మీద నడవటం ఏంటి భక్తులారా, నేను నడుస్తాను దేవుడిని నేను అని ముందుకొచ్చాడు. ప్రజలందరూ ఆడియన్స్ కదండి, అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నడుస్తాను చూడండి అన్నాడు. బాబు నడు బాబు అని అందరూ చూస్తున్నారు. నడుస్తాను చూడండి అన్నాడు. సముద్రం దాకా వెళ్ళాడు. నడుస్తాను చూడండి, కెమెరామ్యాన్ రెడీగా ఉన్నాడు. నడుస్తాను చూడండి. 2 అడుగులు వేసినప్పటికి ఇంక నడవటం, ఇంక నడకలేదు, మనిషి లేడు, అంతే ఒకటి. దేవుడు, మనుషులు దేవుడైపోతున్నారండి. దేవుడంటే సర్వశక్తి కలిగిన వాడు. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఆయన శక్తి ఎదుట ఏ శక్తి నిలవలేదంతే. గట్టిగా హల్లెలూయా. సో దేవుడు అనడానికి ఆయనకి రుజువు, అది ఆధారం. మీరు ఇంకా లేఖనాల్లో కొన్ని మాటలు చదువుకుంటూ వెళ్ళండి. చివరి మాట, 4వ మాట, సర్వాధికారి అయి ఉండాలి. సర్వాధికారి అయిన దేవుడు. రోమపత్రిక 9:5, రోమియన్ చాప్టర్ 9:5, రోమపత్రిక 9:5. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. 9:5 తమ్ముడా, 9:5. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఓకే. ఉన్నాడు. దేవుడు అంటే సర్వాధికారి, అన్ని అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అధికారం అంటే 4 రోడ్ల జంక్షన్లో ట్రాఫిక్ ఏమంటారు ఆయన్ని? ట్రాఫిక్ ఇన్స్పెక్టరా, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు. ఆయన చేతిలో స్టాప్ అనే బోర్డు ఉంటుంది. అధికారం అంటే చెప్తున్నాను. 4 రోడ్ల జంక్షన్లో ఉన్నప్పుడు స్టాప్ అనే బోర్డు అలా పెట్టి అలా అన్నాడు అనుకోండి, ఎంత స్పీడ్లో వస్తున్నా సరే ఆగిపోవాలంతే. సేమ్ అదే బోర్డును పట్టుకుని వెళ్ళి మధ్యాహ్నం స్టాప్ అను, ఒక్కడ కూడా ఆగడు, అసలు ఆగరు. బ్యాంక్ మేనేజర్ ఉన్నారు, చెక్కు మారాలంటే ఆయన సంతకం పెట్టాలి. ఆయన అధికారం ఉంది కాబట్టి ఆ సంతకం పెడితేనే ఆ చెక్కు మారుతుంది. నాకు సంతకం పెట్టవచ్చు, నేను రాస్తానంటే కుదరదు. సో అట్లాగే దేవుడికి అధికారం ఉంది. సర్వ అధికారాలు ఉన్నాయి ఆయన చేతిలో. అన్ని విషయాల్లో ఆయనకి అధికారం ఉంది. అందుకే ఆయన దేవుడు. యేసుక్రీస్తు ప్రభుని గురించి కొన్ని మాటలు చదివిస్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభుని గురించి కొన్ని మాటలు చదివిస్తాను. అండ్ యోహాను మొదటి పత్రిక 5:20 త్వరగా చదువుదామా? 5:20 కింద వచ్చిన చదువు, లాస్ట్ వర్డ్. నిజమైన దేవుడు అనే మాట ఉంటుంది చూడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. అందరూ చప్పలు కొడుతూ సరే యేసయ్యకి. ఆయనే నిజమైన దేవుడు, ఇంక అసలు సందేహమే లేదు. ఈరోజు ఈ మాటలు మీ జీవితాన్ని ప్రభావితం చేయాలి. ఇంకా అధికారాన్ని గురించి మాట్లాడాలంటే ఐజాక్ న్యూటన్ ఓ చక్కటి మాట చెప్పాడు. ఐజాక్ న్యూటన్ అంటే మీలో చాలామందికి చదువుకునే పిల్లలకు తెలుసు. ఐజాక్ న్యూటన్ గురించి మీకేం తెలుసు? యాపిల్. ఓకే. ఇంకా ఆయన గురించి కొన్ని మాటలు ఏంటంటే గణిత శాస్త్రం, లైట్, సౌండ్, ఈ పరిశోధనలన్నిటి మీద చాలా పరిశోధించాడు. ఈ ఐజాక్ న్యూటన్
యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన ఇలా అంటున్నాడు, సృష్టిలో దేవుడికున్న అధికారం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, సృష్టిలో గ్రహాలు ఉన్నాయి కదా. ఇప్పుడు గ్రహాల గురించి మనం చదువుకున్నప్పుడు తెలుసు మనకి, ఈ గ్రహాలన్నీ కూడా పరిధిలో తిరుగుతూ ఉంటాయన్నమాట. దేవుడు గురించి ఆయన మాట్లాడితే ఏమన్నారంటే, సృష్టిలో ఉన్న ఈ గ్రహాలన్నీ కూడా తిరగడానికి దేవుడు ఆజ్ఞ చెప్పున అవి ముందుకు సాగిపోతున్నాయి అన్నాడు. అంటే దేవునికున్న అధికారాన్ని గురించి ఆయన మాట్లాడితే ఏమనంటే, సృష్టిలో ఉన్న ఈ గ్రహాలన్నీ కూడా దేవుని ఆజ్ఞ చెప్పున ముందుకు సాగిపోతున్నాయి. ఐజాక్ న్యూటన్ ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే, యేసయ్య ఆజ్ఞని బట్టి ఇవన్నీ ముందుకు సాగిపోతున్నాయని చెప్పాడు. ఇప్పుడు సృష్టిలో గ్రహాలు జనరల్గా మనం మాట్లాడుకుందాం. ఒక రోజు అని దేన్ని అంటాం మనం? సూర్యుడి చుట్టూ, మీకు తెలుసు కదా, తెలిసిన గ్రహాల గురించి చెప్తే, భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక్క రోజు, సూర్యుని చుట్టూ తిరిగితే సంవత్సరం. ఈ గ్రహాలు ఏ పరిధిలో దేవుడు ఎలా తిప్పుతున్నాడో అలా తిరుగుతూ ఉంటాయి. ఆజ్ఞ ఇస్తే అవి ముందుకు సాగిపోతూ ఉంటాయి. చూడండి, యెహోషువ ప్రార్థనకి ఒక రోజు సూర్యుడు ఆగిపోయాడు. కాబట్టి సర్వాధికారం ఆయన చేతిలో ఉంది. ఎవరిని దించాలో, ఎవరిని కూర్చోబెట్టాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో అన్ని ఆయన చేతిలో ఉంది. అధికారం ఆయన చేతిలో ఉందట. అందుకని దేవుడు అంటే సర్వాధికారం కలిగిన వాడు. మనుషుల్ని దేవుడు చేస్తున్నారు. ఎంత భ్రమలో ఉన్నారండి ప్రజలు. మనిషి ఎప్పుడు దేవుడు కాడు, దేవుడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందే ఉన్నది. ఓకేనా? మరొకసారి చదువుదామా? దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నది. ఒక వ్యక్తికి దేవుడు అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. ఓకే, ప్రభు ఈ మాటలు మీ వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. హుషారుగా చెప్దాం ఒకసారి. ఓకే, సింపుల్గా ఇంట్రడక్షన్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన దేవుడు, ఆయన నిజమైన దేవుడు అంటానికి రుజువులు ఏంటి అంటే, దేవుడు అంటే సృష్టికర్త అయి ఉండాలి. ప్రభు మనల్ని సృష్టించాడు. 2, పరిశుద్ధుడు. ఆయన జన్మ, ఆయన ప్రవర్తన అన్ని పరిశుద్ధమైనది. 3, సర్వశక్తి. అన్ని అద్భుతాలు ఆయన శక్తి ద్వారా జరిగినాయి. లాజరు కమౌట్ అంటే బయటకు వచ్చాడు. చనిపోయి 3 రోజులైన లాజరు వచ్చాడంటే ఆయన శక్తి ఎంత గొప్పదో ఆలోచించు. శూన్యంలో ఈ భూమిని వేలాడదీశాడని శక్తి ఎంత గొప్పదో ఆలోచించు. సో చివరిది, దేవుడు అంటే సర్వాధికారి. అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే ఆ పాటలో ఈ పదాలు వర్ణించారు కదా. పాడవచ్చు కదా మీరు, మీకు వచ్చి కదా. మధ్య మధ్యలో ఇలా బూస్ట్ అలా ఒకసారి అలా పైకని ఆ కీ అలా పట్టుకుని తమ్ముడు మళ్ళీ వెంటనే వచ్చేసేయాలి. ఈ మైనర్ అనుకుంటా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్యస్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో లేదా దొరకలేదా? సర్వాధికారి,
సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను మహిమాత్మతో నన్ను సర్వ జగత్ రక్షకుడా, లోకరాజపాలక, భూరాసులెవ్వరినైనా నీతో పోల్చగలను. సర్వ జగత్ రక్షకుడా, లోకరాజపాలక, భూరాసులెవ్వరినైనా నీతో, బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదు. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదు. హల్లెలూయా. ఓకే, ఇందులోనే ఇంకొక 2 రిఫరెన్స్లు చదివిస్తాను. ఇది మీకు చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 8:58. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ప్రభు చెప్తున్నాడు, నేను ఎవరినో తెలుసా? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను నేను. ఉందా మాట? యేసు ఆయన చెప్తున్నాడు, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ మధ్యలో వచ్చిందండి క్రైస్తవ మతం. కాదు నాయన అని చెప్పాలి నువ్వు అక్కడ. దేవుడికి గట్టిగా చెప్పండి. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. మీ అపార్ట్మెంట్లో అందరికీ చెప్పేయాలి మరియమ్మ గారు మీరు. అసలు ప్రభు అంటే నిన్న కాక మొన్న వచ్చిన ఆయన కాదు, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. ప్రకటన 1:18 చూడకుండా చెప్పాలి. మొదటివాడును కడపటివాడును ఇదిగో మృతుడినైతే కానీ యుగ యుగములకు సజీవుడినై ఉన్నాడు. ప్రకటన 1:18 ఈ మాట ఉంది. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. గుడ్. ఇది యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి రుజువులు. ఇప్పుడు యూదా మాట్లాడుతూ యేసుక్రీస్తు అని ప్రారంభించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకేం కలిగిందో ఒక 7 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చిన్న ప్రాణం జారిపోయింది అప్పుడే. దేవుడికి స్తోత్రం. సో ఇది బైబిల్ స్టడీ లాగా మనం దేవుని మాటలు నేర్చుకుంటున్నాం. అందుకే మధ్య మధ్యలో బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనేది. అందుకే యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం లభించింది, ఏం కలిగింది అంటే ఇది ఇప్పుడు అసలైన సబ్జెక్టు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకిచ్చింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏం కలిగింది అంటే ఒక 7 మాటలు చక్కగా ఒక్కొక్కటి చెప్తాను, నోట్ చేసుకోండి. మొదటి మాట క్వశ్చన్ రాసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకేం కలిగింది, ఏం లభించింది? లేకపోతే 1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు, ఆ మాట టిక్ చేసుకోండి. యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. గట్టిగా అందరూ ఆమేన్. గుడ్. 1 యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏం కలిగింది అంటే సమాధానం. ప్రభు ద్వారానే ఒక వ్యక్తి పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా సమాధానంగా ఉండగలడు. ప్రభు ద్వారానే ఒక వ్యక్తి సమాధానంగా ఉండగలడు. ప్రభు లేకుండా సమాధానం లేదు మనిషికి, మనశ్శాంతి అనేది లేదు మనిషికి. అది యేసు ప్రభు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు కదా, నా శాంతినే మీకు ఇస్తాను అన్నాడు. లోకం ఇచ్చినట్లు కాదు,
నా శాంతినే మీకు ఇస్తాను. ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి కారణం యేసు ప్రభుని మనం అంగీకరించాం కనుక. యేసుక్రీస్తు ప్రభు నుండి మీకు సమాధానం కలుగునుగాక. నిజమే, మన అంతరంగాల్లో, మన హృదయాల్లో, మన వ్యక్తిత్వంలో, మన భక్తి జీవితాల్లో ఈరోజు ఇంత ప్రశాంతంగా లోకంలో ఉన్న వాళ్ళకి సమాధానం లేదండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకి సమాధానం. అందుకే ప్రభు ఇలా అన్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా నువ్వు చేస్తావు. ప్రభు దగ్గరికి వస్తే ఎంతలాంటి వాళ్ళకైనా సమాధానం దొరుకుతుందండి. సమాధానాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు, సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం, అంటే జ్ఞానానికి మించిందది, మీ హృదయానికి తలంపులకి కావలి ఉండునుగాక అన్నాడు. ఇంకా సమాధానాన్ని గురించి వర్ణిస్తూ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానానికి అధిపతి ఆయన. ఒక వ్యక్తికి సమాధానం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దొరుకుతుందండి. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో సమాధానం కొదువైపోతుంది. ప్రజలు ఎలా ఉన్నారో యెహెజ్కేలు చెప్తున్నాడు చూడండి. ప్రజల యొక్క స్థితి ఎలా ఉందో తెలుసా? యెహెజ్కేలు పుస్తకం 7:25 చదివితే ప్రజల యొక్క స్థితి ఎలా ఉంటుంది అనంటే, జనులు సమాధానం కొరకు విచారించుచున్నారంట. ప్రజలు సమాధానం దొరుకుతుందేమో మాకు, ఆ మాట చూడండి అక్కడ, జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు కానీ వారికి దొరకట్లేదంట. నిజమే, మీ వీధిలో చాలామందికి సమాధానం లేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరు ప్రతిష్ఠితులు ఉన్నాయి, కానీ సమాధానం లేదు. అది యేసుక్రీస్తు ప్రభు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగింది. నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ తోటి వాళ్ళకి లేని సమాధానం నువ్వు పొందుకుంటున్నావు. నిజంగా నీకు వచ్చుచున్న సమస్యల్లో నువ్వు నిలబడ్డావంటే అది దేవుడిచ్చే సమాధానాన్ని బట్టే. ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. ఎక్కడో కాదు, ఎక్కడెక్కడో జరిగిన సంఘటన కాదు. మేబీ అమలాపురం నుంచి మహా ఉంటే దూరం అయితే 20 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో యానం. అంతేనా? కరెక్ట్గా 20 కిలోమీటర్స్ ఉంటుంది. కరెక్ట్గా 20 కిలోమీటర్ల దూరం. యానంలో ఒక ప్రసిద్ధి చెందినట్లుగా, అంటే చెప్పుకోవాలంటే ఒక కాస్ట్లీ హోటల్, ఆనంద్ రెసిడెన్సీ అని ఒక హోటల్ ఉంటుంది. మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది. దాని ఓనరు హైదరాబాద్ అనుకుంటా. ఆయన పేపర్లో పడిన వార్త చెప్తున్నాను మీకు. చాలా ఉంది ఆయనకి, చాలా ఉంది. సూసైడ్ చేసుకుని చనిపోయాడండి. అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే చాలండి అనుకుంటారు. డబ్బు ఉంటే కొన్ని పనులు అవ్వచ్చు, వస్తువులు కొనవచ్చేమో, కానీ సమాధానాన్ని కొనలేము. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. మీరు అంబాజీపేట, అంకుల్కి తెలిసి ఉంటుంది, అన్నయ్య గారికి. అంబాజీపేట మెయిన్ రోడ్ 4 రోడ్ల జంక్షన్ దాటి ఇలాగ స్త్రీల ఆసుపత్రికి వెళ్ళే రోడ్డు, గున్నేపల్లి, సాకూరు గున్నేపల్లి వెళ్ళే రోడ్లో ఈ పెద్ద పెద్ద గొడౌన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ఈ ఆయిల్కి సంబంధించినవి ఉంటాయి. ఈ కొబ్బరి ఆయిల్కి సంబంధించి ఉంటాయి. చాలా ఆస్తి ఉంది వాళ్ళకి. సమాధానం లేక సూసైడ్ చేసుకుని చనిపోయారండి. అవునా కదా? అడగండి, అంకుల్ని అడిగి చెప్తారు. కోట్లకు అధిపతి వాళ్ళు, ఆస్తి ఉంది. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చిన సమాధానం ఎంత గొప్పది.
నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు. అసలు దేవుడి దయలోనే మనం కాపాడబడుతున్నాం. కొన్నిసార్లు శ్రమల గుండా నువ్వు వెళుతున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు నీకున్నా, దేవుడిచ్చే సమాధానాన్ని బట్టే దేవుని సంధిలో మనం ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు కలవరపడిపోతుంటుంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి ఒక మాట అన్నాడు ఆయన, మీకు సమాధానం కలుగునగాక. మీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి ఏ బాధతో వచ్చారో దెబ్బకి ఆ బాధ ఎగిరిపోవాలి. నీకు సమాధానం కలుగునుగాక. గట్టిగా, నీకు సమాధానం కలుగునుగాక. షాలోం, నీకు సమాధానం కలుగునుగాక. గుడ్. 2, సెకండ్ వన్, ఈ మాట చెప్పేటప్పుడు ఒక సందర్భం గుర్తొచ్చింది. వాషింగ్టన్, యుఎస్ఏ అమెరికా దేశానికి మొదటి రాష్ట్రపతి వాషింగ్టన్. ఆయన యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, బైబిల్ లేకుండగా అసలు పరిపాలనే లేదు అన్నాడు. అంటే ప్రశాంతమైన పరిపాలన జరగాలంటే, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా, ఆ పరిపాలన జరగాలంటే బైబిల్ గొప్పతనం అని మాట్లాడతాడు ఆయన. కాబట్టి నిజంగా నీ చేతిలో ఉన్న బైబిల్, యేసుక్రీస్తు ప్రభును నమ్ముకోవటం, నిజంగా ఈ రోజున సమాధానం దేవుడు నీకు ఇచ్చాడు. ఓకే, 2వ మాటలకి వెళ్తున్న సెకండ్ వన్, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏం లభించింది, ఏం కలిగింది అంటే, తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అండ్ 9వ వాక్యాన్ని చదువుదాం. ఫస్ట్ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేను ద్వారా చెప్పే ప్రతి చోట యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతున్నాను. రక్షణ పొందుటకే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని ముందుగా నియమించను కానీ ఉగ్రత పాలవటానికి నియమించలేదు. సెకండ్, రక్షణ. యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగినది ఏంటి అంటే రక్షణ. ఎందరికో లేని గొప్ప భాగ్యం రక్షణ భాగ్యం అండి. రక్షణ అనేది ఏదో నీటిలో మునిగి వచ్చేయటం కాదు. రక్షణ అనేది ఏంటో తెలుసా? ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? మనల్ని రక్షణ పొందటానికే దేవుడు నియమించాడు కానీ ఉగ్రత పాలవటానికి నియమించలేదు. భూదిగంత నివాసులారా అని మీ వైపు దినమెల్లా చేతులు చాపుతూ నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు ప్రభు. యేసయ్య సిలువ మనకి రక్షణ తీసుకొచ్చింది. సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది కానీ రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించండి. రక్షణలో ఎదుగునట్లు నిర్మలమైన వాక్యం అనే పాలని అపేక్షించండి. సొంత రక్షణని భయముతో వణుకుతో కొనసాగించండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరున్నారు? ఒక వ్యక్తి రక్షించబడటం కన్నా ఇంతకన్నా భాగ్యం ఏమీ లేదండి. అందుకే మీ పిల్లల రక్షణ కోసం ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు ప్రయాసపడాలి. దేవుడు నీకు రక్షణ ఇస్తే నీ ఇంటి వాళ్ళ రక్షణ కొరకు నువ్వు ఆశపడాలి. లేదా నీ భర్త రక్షణ కొరకు, నీ కుటుంబస్తుల రక్షణ కొరకు నువ్వు ఆశతో ఎదురు చూడాలి. యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ కలిగింది. అందుకనే రక్షణ నిర్లక్ష్యం చేయకండి, రక్షణకి దూరం అవ్వద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలాగూ తప్పించుకుంటావు. ఆమె ఒక కుమారుని కనెను, ఆయన తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును. యేసయ్య రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రక్షణ భాగ్యం ఇవ్వాలని. ఇంకా బైబిల్లో మనం చదివితే ఏ నామములో రక్షణ లేదు. పైనున్న కిందున్న ఏ నామములో, యేసు నామములోనే నీకు రక్షణ భాగ్యం. హల్లెలూయా! ఇది దేవుని వరమే.
చెరసాల నాయకుడు చనిపోదామని వెళ్ళాడు. అపోస్తులు పౌలు, శీల వారికి ప్రభుని గురించి మాట్లాడుతూ, అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి? ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళందరూ సంతోషిస్తారు, రక్షించబడతారు. అందుకే దావీదు ప్రార్థిస్తూ ఏమన్నాడంటే, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా, రక్షించబడిన కొత్తలో ఎంతో ఆనందం ఉంటుంది. కొంతకాలానికి ఆ రక్షణ ఏం చేస్తూ ఉంటారంటే పోగొట్టేసుకుంటూ ఉంటారు. అలా కాదు, మన రక్షణ ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. జక్కయ్యతో మాట్లాడుతూ నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అందుకనే ఈరోజు బైబిల్లో మనం చదువుతూ ఉంటే, యేసు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఉగ్రత నుంచి తప్పించబడ్డం, అంతకన్నా దేవుని దగ్గర నుంచి మనకి ఏ భాగ్యం కావాలండి? కరోనా నుంచి బయటపడితే చాలు అనుకున్నాం అప్పుడు 2020లో, మొత్తం మీద బయటపడ్డాం. ఇప్పుడు రక్షించబడాలి. అది చాలామందికి లేదు. నీకు ఇచ్చాడు దేవుడు, నువ్వు ప్రార్థించాలి, ప్రభువా ఈ రక్షణ ఎవ్వరు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. 3 అపోస్తుల కార్యాల గ్రంథం 9:34. అపోస్తుల కార్యాల గ్రంథం 9:34. యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగిన దీవెనలు ఏంటో చెప్తున్నాను. 9:34. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఒక్కరు కూడా చెప్పలే ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా నీకు కలిగిన దీవెన ఏంటో తెలుసా? స్వస్థత, ఆరోగ్యం. యేసయ్య ద్వారా అక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నిజమే, ప్రభు ద్వారా మనకి స్వస్థత. మన మధ్యలో ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచిన వాళ్ళు ఉన్నారు. అందులో ప్రత్యక్ష సాక్షి. సో ఇక్కడ నా ముందే కూర్చున్నారు మేడం గారు, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు 2000 ఏ సంవత్సరం అక్క? 14 అసలు మరపురాని సంవత్సరం అది. ఇది 2024, 10 years అవుతుంది. నిర్మల మేడం గారు నిజంగా కోమలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు. వాళ్ళ పాప 10th class చదువుతుంది. ఆ టైం చిన్న ఫీవర్గా వచ్చింది. అసలు చాలా సివియర్ కండిషన్. దేవుడు ఆమెను స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. అలాగే బుచ్చక్క కూడా చాలా సివియర్ పరిస్థితులు. దేవుడు సంఘంలో ఎంతోమందిని స్వస్థత కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు ప్రభు చేశాడు. చనిపోయిన వాళ్ళని సహితం కూడా దేవుడు బ్రతికించిన కార్యాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకని యేసయ్య ద్వారా మనకు స్వస్థత వచ్చింది. ఆ స్వస్థతను మనం ఎప్పుడూ విశ్వసించాలి. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏమన్నారు ప్రభు? తన నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము, స్వస్థత. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాటిచ్చావు కదా ప్రభా, నన్ను స్వస్థపరచండి. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది, నమ్మాలి. వాక్కుని పంపి బాగు చేస్తాను, నమ్మాలి. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తానన్నాడు, నమ్మాలి. యేసయ్య ద్వారానే మనకి స్వస్థత కలుగునుగాక. బైబిల్లో మనం చూస్తే అరికాల మొదలుకొని నడినెత్తు వరకు ఎక్కడ చూసినా గాయాలే, పచ్చిపుండ్లే అన్నాడు ప్రవక్త. యేసయ్య అలాంటి బిడ్డలు ఎంతోమందిని బాగు చేశాడు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామని వస్త్రం ముట్టుకుంటే బాగైపోయింది కదా. 18 ఏండ్ల నుంచి నడుము వంగిన స్త్రీ బాగైపోయింది కదా. 35 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు, 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరులో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. యేసయ్య వచ్చి అన్నాడు కదా, స్వస్థత పొందబోతున్నావా అన్నాడు. లే, నీ పడిపెత్తుకున్నాడు అన్నారు. ఎంతమందిని ప్రభు స్వస్థపరిచాడండి. ఈరోజు దేవుడు ఇంకొక మాట దీనికి అనుబంధంగా, స్వస్థత అంటే పూర్ణ స్వస్థత దేవుడు మనకి ఇవ్వాలి. అదే అపోస్తుల కార్యాల్లో 3:16 చూస్తే,
ఎప్పటి నుంచో పుట్టుకతోనే ఆయన కుంటివాడు నామమందలి- అక్కడ ఉండిపోయాడు. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా కింద వచ్చిన మనం చూస్తే వీనికి పూర్ణ స్వస్థత కలుగును. పూర్ణ స్వస్థత. స్వస్థత అంటే కొంచెం కాదు, పరిపూర్ణమైన స్వస్థత. ఎప్పటి నుంచో పుట్టుకతోనే అక్కడ ఉండిపోయాడు వాడు. పేతురు యోహానుల వైపు చూస్తున్నాడు, ఏమైనా చేస్తారేమని. మా దగ్గర ఈ వెండి బంగారాలు ఏమి లేవు, ఉన్నది ఒకటే. అది ఏంటది మనకి? యేసు నామం. యేసు నామములో లేచి నడువు అన్నాడు, అంతే. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే చెప్పారో అద్భుతంగా కార్యం జరిగిపోయింది. లేచి నిలిచి నడిచి దేవుణ్ణి స్తుతించాడట. మీలో చాలామందికి తెలుసుంటుంది ఒక సాక్ష్యం. స్వస్థత అంటే నిజంగానే అద్భుత సాక్ష్యం. ఆ పిల్లోడికి చేతబడి చేయించారంటే, చేతబడి చేస్తే రోజు రోజుకి మారిపోతున్నాడు ఆ పిల్లోడు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. స్కూల్కి వెళ్ళే పిల్లోడు సడన్గా స్కూల్కి వెళ్ళకుండా ఉండిపోయాడు. రోజుకి సిక్ అయిపోతున్నాడు, బలహీనమైపోతున్నాడు. సరే అని వాళ్ళ అమ్మ ఏం చేశారంటే, అన్ని భూత వైద్యాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. ఇక అన్ని చోట్లకి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసిందంట. చేయగా ఎంత ప్రయత్నించినా ఏమవట్లా. ఈ లోపల సడన్గా వాళ్ళ స్కూల్ టీచర్ మేడం ఫోన్ చేసిందంట వీళ్ళ అమ్మగారికి. అమ్మా, మీ పిల్లోడిని స్కూల్కి పంపించట్లేదేంటి? స్కూల్కి పంపించకపోతే అటెండెన్స్ తక్కువ అయితే, పాఠాలు సరిగ్గా వినకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు అని చెప్తే, వెంటనే స్కూల్కి పంపించాలని అడిగిందంట ఆ టీచర్. అడిగితే ఆ తల్లిగారు చెప్పారంటే, అమ్మ మేడం గారు, మా పిల్లోడికి అసలు బాగాలేదు, ఎవరో చేతపడి చేపించారు, అసలు లేవలేకపోతున్నాడు, నిలవలేకపోతున్నాడు, స్కెల్టిన్ లాగా అస్థిపంజరంలా తయారైపోతున్నాడు, అస్సలు బాగాలేదు ఆరోగ్యం. ఆ మేడము దేవుడిని నమ్ముకున్నదంట. దేవుడికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. హలో, ఒక పని చేయండి అమ్మా, భూత వైద్యాలు అన్నీ అయిపోయినాయి అంటున్నారు కదా, ఒక పని చేయండి. ఈరోజు రాత్రి మా ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. ఒక స్కూల్ టీచర్ మేడం గారు చెప్తారంట, ఈరోజు రాత్రి మా ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, ఒక్కసారి పాస్టర్ గారు వస్తారు, మీ పిల్లోడిని ఏదోలాగా భారం అనుకోకుండా ఆటో మీద అయినా సరే తీసుకురండి అన్నది. తీసుకెళ్ళి ఆ తల్లిగారు ఆ పిల్లోడిని ఆటో మీద తీసుకుని వెళ్ళి ప్రార్థన జరుగుతుంటే లాస్ట్లో అలా కుర్చీలో కూర్చోబెట్టిందంట. దేవుని కార్యం, దేవుని అద్భుతం, ఆశ్చర్యం. ఆ రోజు దైవజనుడు ఆత్మపూర్ణుడే దేవుని వాక్యాలు ప్రకటించాడు, దేవుని మాటలు బోధించాడు. వాక్కుని పంపి స్వస్థపరుస్తానన్నట్లుగా అక్కడ ఆ మాట ఆయన హృదయం, ఆ వాక్కు క్రియ చేసింది. చేతబడి శక్తులతో ఆ కుటుంబం పీడించబడి సిక్కైపోయిన ఆ పిల్లోడిని దేవుని వాక్కు తాకింది. చక్కని దైవిక స్వస్థత పొందుకున్నాడు. ఆశ్చర్యం. వాళ్ళ అమ్మగారికి విశ్వాసం కలిగిందట. నిజంగా నేను ఎన్నెన్నో చేశానమ్మా, యేసు ప్రభులు ఇంత శక్తి ఉందా, ఇంత స్వస్థపరిచే శక్తి ఉందా అని నేను రుచి చూశాను. అందుకే బైబిల్ ఉంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. నాకు అర్థమైంది అనని అప్పటి నుంచి రేడియో పెట్టడం, టీవీ పెట్టడం, టీవీలో వస్తున్న వాక్యాలు వినడం, అలా నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళటం. చెన్నైలో ఆశ్చర్యరీతిగా జైపాల్ గారు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటాడు. ఆ సేవకులు ఆయన వాక్యాలు వినడం, అలాగ దేవుని మందిరాన్ని వెంబడించటం. ఆశ్చర్యరీతిగా ఆమెను దేవుడు పరిపూర్ణంగా ఆ కుటుంబాన్ని అద్భుతంగా స్వస్థపరిచి దేవుని కొరకు సాక్షిగా నిలబెట్టాడు. నేను ఆశిస్తున్నాను ఈ యొక్క రాత్రి మీ కుటుంబాల్లో, బంధువుల్లో ఎవరు బలహీనలుగా ఉన్నా దేవుడు వాక్కుని పంపి స్వస్థపరచునుగాక, అద్భుత కార్యాలు జరిగించునుగాక. నిజంగానే స్వస్థత అంటే
నిజంగా దేవుని మీద ఆధారపడిపోవటం. పరిపూర్ణంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇది దేవునికి మహిమ కొరకే చెప్తున్నాను. ఆయనలో ఉన్న శక్తి గొప్పదని చెప్పడానికే జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికి సేవలోకి వచ్చి ఇది 16వ సంవత్సరం. రేపు మళ్ళీ జనవరి నెల వస్తే 17లోకి ఎంటర్ అవుతాం. 5 సంవత్సరాల విశ్వాస జీవితం. ఇప్పటి వరకు కూడా ఒక్క మెడిసిన్ కూడా వాడకుండా కృపక్క దైవిక స్వస్థత మీదే ఆమె ఆధారపడుతూ వచ్చారు. ఆమెను స్వస్థపరిచిన ప్రభు మిమ్మల్ని ఎందుకు స్వస్థపరచడు? విశ్వసించండి, దేవుడు మీకు స్వస్థత కార్యాలు జరిగించునుగాక. రైట్. 4, యేసయ్య ద్వారా మనకేమి లభించింది అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వాక్యం. 1 కొరింథీ 15:57. మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకి జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ద్వారా మనకి జయం. నిజమే, యేసు ప్రభు లేకుండా మనకి జయం లేదు. పాపం మీద జయం కావాలన్నా, దుష్టుడైన సాతాన్ని నువ్వు జయించాలన్నా అది యేసయ్య ద్వారానే సాధ్యమవుతుంది. ఖచ్చితం. అందుకే ప్రభు చెప్పాడు, నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. జయించేవాడికి నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతానన్నారు ప్రభు. యేసయ్య ద్వారానే మనకి జయమండి. ఆయన జయం ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చారు. యేసయ్య ద్వారా జయం, అంతే. విక్టరీ, విజయాన్ని మనం చూస్తాం అన్ని విషయాల్లో. ఇటు చదువుకుంటున్న పిల్లలకి యేసు నామములో మంచి విజయాలు ప్రభు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. యేసయ్య మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను లోకాన్ని జయించాను అన్నారు. ఈరోజు ఒక వ్యక్తి లోకాన్ని జయించాలంటే అది యేసయ్య ద్వారానే సాధ్యమవుతుంది. ఇంకా ప్రభు మాట్లాడుతూ ఇలా అన్నారు, ఆయన గురించి మాట్లాడుతూ, లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే అన్నారు. మనలో విశ్వాసం క్రియ జరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా జయించగలుగుతాం. దావీదు గొల్యాతు, చిన్నవాడే దావీదు గొల్యాతుని పడగొట్టి జయం పొందాడు కదా. ఈరోజు సాతాన్ని జయించే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హుషారుగా ఆమేన్. యేసయ్యలో ఉన్న ఆ జయ జీవితాన్ని గురించి మాట్లాడాలంటే ఎంతైనా చెప్పొచ్చు. ఒక్క మాట చెప్తాను, ఒక్క ఇన్సిడెంట్, ఒక సంఘటన చెప్తాను మీకు. ఏదో ఒకసారి చేతులపైకి అందరూ హుషారుగా హల్లెలూయా చెప్తారా? యేసయ్య ద్వారా మనకి జయము అనడానికి ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేసిన గొప్ప దేవుడు ఆయన. అసలు క్రైస్తవ వ్యతిరేక వ్యక్తులు ఇప్పుడు మనం ఎలాగ మీటింగ్ పెట్టుకున్నామో అలాగే వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారట. ఆ మీటింగ్లో డిస్కషన్ ఇలా వచ్చింది, ఏమనంటే రోజు రోజుకి క్రైస్తవ్యం పెరిగిపోతూ ఉంది. ఏమైపోతుంది? మాట్లాడట్లేదు మీరు. క్రైస్తవ్యం నిన్న మనలా లేదు, రోజుకి పెరిగిపోతూ ఉంది, పెరిగిపోతూ ఉంది. ఈ క్రైస్తవ్యాన్ని ఆపాలంటే ఏం చేద్దాం అని వాళ్ళందరూ కలిసి మీట్ అయ్యి మాట్లాడుకుంటా ఒకడు అన్నాడంటే, ఒక ఆలోచన ఇచ్చాడంట, ఏమీ లేదు, ఈ క్రైస్తవ్యం విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఒకటే, వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్. అసలు బైబిలే కాల్ చేస్తే క్రైస్తవ్యమే ఉండదు అని ఒకడు సలహా ఇచ్చాడట. సరే ఆ పని చేద్దామని అందరూ నిర్ణయించుకుంటున్నప్పటికీ ఒకడు అన్నాడంట, లేదురా బాబు, బైబిల్ కాల్ చేసినంత మాత్రాన, బైబిల్ని నిప్పట్టించి తగలబెట్టేసినంత మాత్రాన క్రైస్తవ్యం ఆగదురా. అసలు బైబిల్ కాదు, వాళ్ళ గుండె నిండా వాక్యాలు ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదా, లేమి కలగదు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను,
అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఎన్నో దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవారాత్రులు ధ్యానించువాడు. 119వ కీర్తన. ఇలాగా దేవుని వాక్యాలు వాళ్ళ గుండెల్లో ఉన్నాయి. బైబిల్ లేకపోయినా వాళ్ళ హృదయంలో రాసేసుకున్నారు. బైబిల్ కాల్ చేసినంత మాత్రాన అస్సలు మనం క్రైస్తవ్యాన్ని ఆపలేమరా బాబు అని. రెండోవాడు వచ్చానన్నాడట, మరి ఎట్లా క్రైస్తవులు ఆపేయాలంటే ఎట్లా? ఏమీ లేదురా, అసలు ఈ క్రైస్తవ్యం మారిపోవటానికి పాస్టర్లే. స్తోత్రం. ఎవరాలో అస్సలు పాస్టర్లే లేకుండా చేస్తే క్రైస్తవ్యం అట్టడికి వెళ్ళిపోతుంది. అసలు పాస్టర్లు లేకుండా చేద్దామని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంట. మాట్లాడుకుంటూ ఉంటుంటే అందులో ఒకడు అన్నాడంట, అరే పాస్టర్లు లేకపోయినా పర్లేదురా, విశ్వాసులే పాస్టర్లు అయిపోతున్నారా బాబా. కరోనా టైంలో అసలు పాస్టర్ గారు ఎవడున్నారా? లైవ్లో వాళ్ళు ఎంత వాక్యాలు వాళ్ళే పాస్టర్లు అయిపోయారు. దేవుడికి స్తోత్రం. ఇంటికో పాస్టర్ ఉన్నాడు. అసలు పాస్టర్లు లేకపోయినా విశ్వాసులు నిండా వాళ్ళకి అసలు వాక్యాలు ఉన్నాయి. మరి ఎట్లా? చర్చిలు కూల్చేద్దాం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మూడో ఆలోచన, చర్చిలు కూల్చేస్తే ఇంకా చర్చిలకి వెళ్ళరు కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి గొడవ ఏమి ఉండదు. కరోనా టైంలో చర్చికి ఎక్కడికి వెళ్ళారా? ఇల్లే దేవాలయం అయిపోయింది. దేవుడికి స్తోత్రం. మరి ఎలాగ ఈ క్రైస్తవాన్ని అరికట్టాలంటే, ఆపేయాలంటే ఏం చేయాలి? అందరూ అన్ని సలహాలు చెప్తుంటుంటే ఒక అన్న నిలబడి 1 మ్యాన్ ఆర్మీ అన్నట్లుగా ఓ మాట చెప్పాడంటే, ఏమీ లేదు, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దేవుడు అని వాళ్ళు నమ్ముతున్నారంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, అందుకే ఆయన దేవుడు అని నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుడిని దేవుడిగా కొలవకూడదంటే మనలో ఒకడు చచ్చిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తే చెప్పండి, ఆ క్రైస్తవ్యాన్ని మనం అరికట్టేది ఎవరి వల్ల అవుతుంది అది? అందుకే ఆయన మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ. జయశీలుడు, విజయశీలుడు, విజయ వీరుడు. ఆయన జయించినవాడు. ఆయన మనకి కూడా జయమిస్తున్నాడు. గుడ్. ఎన్నైనాయి? మాట్లాడలేదు. 4. ఇంకెన్ని ఉన్నాయి? రెఫరెన్స్లు ఇచ్చేసి ముగించేసి టైం అయిపోయింది కానీ నేను కూడా కరెక్ట్గా చెప్పాలి. మళ్ళీ రేపు ఏసు రక్తమే జయం. ఇంకా 5 గలతీ 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారం స్వాతంత్ర్యము, యేసుక్రీస్తు ద్వారా మీకు స్వాతంత్ర్యము. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీకు నిజమైన స్వాతంత్రం. మరలా దాస్యం అనే కాడి కిందకి మీరు వెళ్ళకండి. యేసుక్రీస్తు ద్వారా మీకు స్వాతంత్రము. యేసయ్య మనకి స్వాతంత్రత ఇచ్చాడండి, విడుదల ఇచ్చాడు. పాత నిబంధన ప్రకారం 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి విడుదల ఇచ్చారు. హెబ్రీ వీరులకి 7 సంవత్సరాల తర్వాత యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి మన పాపాలన్నిటికీ విడుదలిచ్చి మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకుండా నిజమైన స్వాతంత్రం. అందుకే బైబిల్లో రాస్తుంది కదా, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఆ సత్యమైన వాడు ప్రభువే. యేసయ్య ద్వారా మనకి నిజమైన స్వాతంత్రం వచ్చింది. గుడ్. 6వది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. స్థిరమైన జీవితం. యేసుక్రీస్తు మిమ్మల్ని స్థిరపరచుచున్నాడు. ఎప్పటి వరకు? అంతము వరకు. ఒక వ్యక్తి లైఫ్లో స్థిరపడటానికి, లేకపోతే మనసు స్థిరపడటానికి, తన జీవితం స్థిరపడాలంటే అది యేసు ప్రభు ద్వారానే. చూడండి, చాలామంది చెప్తుంటారు, మా వాడు మనసు స్థిరంగా ఉండదండి. ఒక వ్యక్తిని స్థిరపరిచేది యేసయ్య ఒక్కడేనండి. అంతము వరకు స్థిరపరుస్తాడు.
నేను ఆశిస్తున్నాను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ చేతి పనుల్ని, మీ వ్యాపారాల్ని యేసయ్య స్థిరపరచునుగాక. మీ ఉద్యోగాల్ని మీ స్థిరపరచునుగాక. గుడ్. చివరిది 7వ మాట, రోమా 6:23 ప్రకారం, రోమా 6:23 ప్రకారం నిత్య జీవము అనుగ్రహించును. ఇది వెరీ ఇంపార్టెంట్. మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం, అంతే. అదే మనకి అవసరమైంది, కావాల్సింది. ఇక్కడ కన్ను మూసినా అక్కడ చేరటానికి ప్రభు అన్నాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరలా బ్రతుకుతాడు. క్రైస్తవ్యానికి ఎంత గొప్ప నిరీక్షణ. మీలో మీ బంధువులు, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుని దుఃఖంలో ఉండొచ్చు. నేను ఖచ్చితంగా చెప్పగలను మాట, మనకి నిత్య జీవం ఉంది. ఖచ్చితంగా మనం చూస్తాం, క్రీస్తునందున్న వారు మొదట లేస్తారు. ఆర్భాటంతో, ప్రధానతతో, శబ్దంతో, దేవుని బోరుతో ప్రభు రాబోతున్నాడు. చూస్తాం, క్రీస్తునందున్న వాళ్ళు మొదట లేస్తారు. చాలా కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు బాధపడుతూ కృంగిపోతుంటారు. మనకు ఒక నిరీక్షణ. పేతురు అడుగుతున్నాడు, అయ్యా అన్నీ వదిలేసి నేను వెంబడిస్తున్నావు ఏంటయ్యా? ఈ భూమి మీద అన్నీ నీకు ఇస్తాను, అన్నిటికన్నా నిత్య జీవం కూడా నీకు ఇస్తాను. యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం, యుగ యుగాలు జీవించే ధన్యత. ఒక ధనవంతుడు వచ్చి అదే అడిగాడు కదా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలయ్యా? ఇంతకన్నా మనకి ఏం కావాలి? ఈ భౌతిక సంబంధమైన అన్నీ ఇచ్చాడు, అన్నిటికన్నా నిత్య జీవం. ప్రభువు మన కొరకు ప్రాణమే ఇచ్చేసి మన ఉగ్రత నుంచి తప్పించబడి నిత్య జీవానికి, అందుకే కదా దేవుడు లోకాన్ని ఎంతో కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనని అనుగ్రహించాను. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలిగిందో 7 మాటలు చెప్పాను. యేసుక్రీస్తు ఎందుకు దేవుడో 4 రుజువులు చెప్పాను. ఈ మాటలు మీ గుండెల్లో దేవుడు ముద్ర వేయునుగాక, స్థిరపరచునుగాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ఫలింప చేయనట్లు అందరూ నిలబడి స్తోత్రం 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 అని చెప్పండి గట్టిగా. హుషారుగా స్తోత్రం అనే పదం మీ నోటి వినబడాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. విన్న మాటలు ఒక్కసారి మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఎందుకు దేవుడో, ఆయన దేవుడు అనడానికి రుజువులేమిటో, ఆయన ద్వారా మనకి ఏం కలిగిందో ఎంత వివరంగా ప్రభు మాట్లాడాడు. విన్న వాటిని ఒక్కసారి మర్చిపోకుండా అడగండి, ధ్యానించండి. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం, కలమెత్తి నీ కీర్తి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాల ఆమేన్ ఆరాధ్య నీవేన, కలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా. గ్లోరీ గ్లోరీ.
కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమి చప్పట్లు చప్పట్లు ప్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని, నా స్తోత్ర నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, ఓ గలమెత్తి నీ కీర్తి, నీకే వందనం యేసయ్యా, యేసయ్యా, ఎన్ని యుగాలకైన దేవుడు నీవే, కాలాలు మారిపోయినా, యుగాలు మారిపోయినా, సర్వాధికారి చప్పట్లు కొడుతూ ఆత్మపూర్ణులై దేవుణ్ణి స్తుతించండి, కృప కలుగునుగా, కృప కలుగునుగా, స్వస్థత కలుగునుగా, యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగునుగా, నిత్య జీవం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కరే దేవుడు, అందుకొరకే స్తోత్రం చెల్లిద్దాం.